హాయ్, నా పేరు పృథ్వీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మండే ఎపిసోడు. అంతా ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఏంటంటే రచ్చ అనమాట. నామినేషన్స్ కాబట్టి ఈరోజు రచ్చో రచ్చహ అన్నట్టుంది. దానికి మెయిన్ కారణం శ్రీజానే. శ్రీజాని ఎందుకు కలవరిస్తున్నామంటే ఇందుకే కలవరిస్తున్నాం. మాధురికి, సంజనాకి ధీటుగా ఎదుర్కొనే శక్తి ఒక్క శ్రీజాకే ఉంది. వచ్చింది, పొల్ల పెట్టింది, వెళ్ళిపోయింది. దట్ ఈజ్ శ్రీజ అనమాట. అది ఈరోజు మరి అగ్గిపొల్లు వేసేసి వెళ్ళిపోయింది. బిగ్ బాస్ హౌస్ అంతా బొగ్గుమందనమాట. అలా చేసి వెళ్ళిపోయింది శ్రీజ. స్టార్టింగే నామినేట్ చేయడానికి ఎలిమినేషన్ అయిపోయిన సభ్యులందరూ వస్తారనుకుని నేనే చెప్పుకున్నాం కదా మనం. స్టార్టింగే ప్రియా శెట్టి గారు వచ్చారు. ప్రియా శెట్టి వచ్చి సంజన గారిని నామినేట్ చేసింది. సంజన గారిని నామినేట్ చేసి బాడీ షేవింగ్ కోసం మామూలుగా మాట్లాడేసి వెళ్ళిపోయింది. పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదు. తను ఎవరికి ఛాన్స్ ఇచ్చిందంటే పవన్ కళ్యాణ్కి ఛాన్స్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ ఎవరిని నామినేట్ చేశారంటే రాముని నామినేట్ చేశాడు. రాముని ఎందుకు నామినేట్ చేశాడో అర్థం కాలేదు. పెద్ద పర్ఫెక్ట్ పాయింట్స్ అయితే ఏమీ లేవు. రాముని నామినేట్ చేసేంత అవసరం లేదనిపించింది. ఈ నామినేషన్ పెద్ద వీక్గానే ఉంది. ఇది ఫస్ట్ నామినేషన్ తంత అనమాట. సెకండ్ మర్యాద మనీష్ వచ్చారనమాట. మర్యాద మనీష్ మాత్రం ఎక్సలెంట్గా గేమ్ ఆడాడని ఎందుకు పర్ఫెక్ట్గా చెప్తున్నానంటే ఆయన హింట్స్ ఇచ్చాడు. మామూలు హింట్స్ కాదవి. ఎవరు విన్ అవుతారు అన్న టైపులో మాట్లాడాడు మర్యాద మనీష్. ఆయన రావడం ఎవరిని పవన్ కళ్యాణ్ని నామినేషన్ చేశాడు. ఆయన చెప్పిన పాయింట్లు ఎక్సలెంట్, బాగున్నాయి. ఎందుకంటే నువ్వు విన్నర్ మెటీరియల్వి, నువ్వు అలాంటి అంత చీఫ్గా బిహేవ్ చేస్తావేటి, ఏం పట్టించుకోవేటి అని సపోర్ట్గా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్కి అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే చేసింది ఏమీ లేదు. చాలా బాగా మాట్లాడాడు అనమాట మర్యాద మనీష్. బయట ఏం జరుగుతుంది అన్నది హింట్స్ ప్రకారం చెప్పేశాడు. అది తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత, మరి తీసుకోలేని వాళ్ళకి తీసుకోలేనంతే ఉంటుంది. తను ఇంకా అది తన నామినేషను. తను ఎవరికి ఇచ్చారు అంటే ఆయన అందరినీ అడిగారు, ఎవరు నామినేట్ చేస్తారు, పాయింట్స్ ఏంటి అని. ఎవరు సరిగ్గా చెప్పలేకపోయారు. లాస్ట్కి ఇమానియల్ వచ్చాడు. ఎవరు నామినేట్ చేస్తామంటే మనకి లైవ్లో వినిపించలేదు, కానీ మొత్తం మీద ఆయనకు అర్థమయ్యి ఇమానియల్కి ఇచ్చాడు. ఇమానియల్కి ఇవ్వడంతో ఇమానియల్ తనూజాని నామినేట్ చేశాడు. అది ఎందుకంటే తనూజాని నామినేట్ చేయడం పెద్ద ఏం బాగాలేదు. ఎందుకంటే తను డ్రామా ఆడుతున్నట్టు అర్థమైపోయింది. బాగోదు, తనూజ నామినేట్ చేయకపోతే బాండింగ్ అని పేరు వచ్చేస్తుంది అన్న టైప్లో నామినేట్ చేసాడు తప్పితే పెద్దగా ఇది ఏమీ లేదు. ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. పెద్ద పస్త ఏమీ లేదు దాంట్లో. ఆర్గ్యుమెంట్స్లో కూడా నామినేట్ చేసుకుని ఇమానియల్ తనూజ గారిని నామినేట్ చేశాడు అనమాట. దాన్ని తనూజ గారు తీసుకోకుండా ఓవర్గా మాట్లాడేసి అనరాని మాటలు అనేసి రెచ్చిపోయి ఏం మాట్లాడుతుందో అర్థం కాకుండా లాస్ట్కి ఏడ్చుకుంటూ లోనికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆవిడని ఓదార్చడానికి మాధురి గారు వెనకాల వెళ్ళారు. అది వాళ్ళ బాండింగ్. తండ్రి వెళ్ళిపోయాడు అనుకునేసరికి తల్లి వచ్చేసింది. అలా బాండింగ్ పెట్టుకుంటూ తనూజ గారు మెయింటైన్ అయిపోతున్నారు. మరి ఆవిడని విన్నర్ మెటీరియల్ అంటున్నారు. అదే అర్థం కావట్లేదు. గౌరవ్ గారు వచ్చారు తర్వాత. ఎందుకు వచ్చిందో ఎందుకు వెళ్ళిపోయిందో ఆవిడకి తెలియదు. పాపం లాంగ్వేజ్ ప్రాబ్లం, గట్టిగా మాట్లాడలేదు, ఏమీ చేయలేదు. ఆవిడ రావడం రీతుని నామినేట్ చేశారు. రీతుని నామినేట్ చేస్తే రీతు డిఫెండ్ చేసుకుంటే ఆవిడ సాయింట్స్ చెప్పలేకపోయింది. మొత్తం మీద వెళ్తూ ఒక మంచి పని చేసింది. ఎందుకంటే నామినేట్ చేసే అవకాశం సుమన్ శెట్టికి ఇచ్చారనమాట. అంతే. సుమన్ శెట్టి ఈరోజు రెచ్చిపోయాడు సంజన మీద. మామూలుగా రెచ్చిపోలేదనమాట. ఒక బిగ్ బాస్ టైప్లో మాట్లాడాడు సుమన్ శెట్టి. మధ్యలో పాయింట్స్ మర్చిపోయినా సరే గుర్తుపెట్టుకుని రచ్చరచ్చ చేసాడు. సంజన కూడా వాదించింది కానీ తర్వాత ఒప్పేసుకుంది మాట్లాడలేక. సుమన్ శెట్టి నామినేట్ చేస్తుంటే హౌస్లో అందరికీ కూడా కామెడీ కింద అనిపించింది. తర్వాత ఆయన పాయింట్స్ కరెక్టే. ఆయన ఇబ్బంది పడ్డ నిజం. తొక్కలో కెప్టెన్ అంటే ఆయన ఇబ్బంది పడ్డ మాట నిజమే, కానీ దాన్ని కామెడీగా అయిపోయింది లాస్ట్కి. తర్వాత నామినేషన్ అయిపోయిన తర్వాత అందరూ మళ్ళీ 1 అవర్ గ్యాప్ వచ్చింది. 1 అవర్ గ్యాప్లో అందరూ లోనికి వెళ్ళారు. లోనికి వెళ్ళిన తర్వాత నువ్వు అసలు కెప్టెన్వే కాదు, నీకు అసలు కెప్టెన్గా ఉండడానికి అర్హత లేదు, నువ్వు అలాగని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఆవిడ అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు. నోరు జారిపోయింది. నాగార్జున గారు ఎంత తిట్టినా ఏమీ సుఖమేమీ లేకుండా పోయింది. సుమన్ శెట్టితో అనరాని మాటలని ఆర్గ్యుమెంట్ చేసిందనమాట. లాస్ట్ మాధురి గారు కలెక్ట్ చేసుకుని ఆవిడతో ఆర్గ్యూ దిగినా నువ్వు అలా మాటలు జరగకూడదు, అది ఇది అని చెప్తే లాస్ట్కి ఇమానియల్ వచ్చాడు. ఇమానియల్ వచ్చి కామప్ చేసి తీసుకెళ్ళి సంజన గారితో ఇమానియల్ నువ్వు చేసింది తప్పు
అని మొహం మీద చెప్పాడు. నీకు మాట్లాడే విధానం తెలియనప్పుడు నోరు మూసుకుని ఉండు. నువ్వు ఏదొస్తుంది మాట్లాడితే బాగోదు, చూడడానికి కూడా చాలా అసహ్యంగా ఉందని గడ్డి పెట్టడంతో అది అది అక్కడితో కంప్లీట్ అయింది. శ్రీజ గారు వచ్చారు. నాంది ఆవిడే, మూల కారకురాలు కూడా ఆవిడే. శ్రీజ గారు రావడం అందరితో మాధురితో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంది. నామినేషన్ చేయడానికి వచ్చి మాధురితో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంది. మీ పేరేంటి, అది ఇది అని మొదలెడితే బిగ్ బాస్ కలెక్ట్ చేసుకుని మీరు ఎందుకు వచ్చారు, మీరు ఏం చేస్తున్నారు నన్ను అడిగి మీరు నామినేట్ మాత్రమే చేయండి, మీరు ఆర్గ్యుమెంట్ చేయొద్దని చెప్పడంతో శ్రీజ గారు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ నామినేట్ చేసింది. అది ఎక్స్పెక్ట్ చేయని పవన్ కళ్యాణ్ షాక్ తిన్నాడు. అదేంటి శ్రీజ నన్ను నామినేట్ చేయడం అని. రీజన్ ఉంది, ఆవిడ పెర్ఫెక్ట్గానే చేసింది నామినేషను. ఆవిడ నామినేషన్ కూడా కరెక్టే. ఎందుకంటే రమ్య ఈ ఆడోళ్ళు పిచ్చోడు అది ఇదని మాటలు జారినప్పుడు నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు అని పాయింట్ రైట్ చేసింది అనమాట. ఆ పాయింట్ రైట్ చేయడంలో నువ్వు సైలెంట్గా ఉండడం వల్ల నువ్వు అమ్మాయి పిచ్చోళ్ళలాగే బయట ఎక్స్పోజ్ అవుతుంది, నువ్వు ఎందుకు ఆర్గ్యూ చేయలేదు అని పట్టుకుంది. మాధురి గారు కూడా అన్నారు, మాధురి గారు పక్క నుండి అందించారు. మాధురి గారిని కూడా నువ్వు నామినేట్ చేయలేదు, రమ్యని నామినేట్ చేయలేదు, లాస్ట్కి ఏం తెలియని సంజన గారిని నామినేట్ చేసావు లాస్ట్ వీక్ నువ్వు, అది నాకు నచ్చలేదు, సేఫ్గా ఆడావు నువ్వు అని శ్రీజ గారు పవన్ కళ్యాణ్ని నామినేట్ చేశారు. అది 100% కరెక్ట్. తను సేఫ్ గేమే ఆడాడు, అది కూడా తను ఒప్పుకున్నాడు సిన్సియర్గా. లేదు నేను సేఫ్ గేమ్ ఆడాను, అది నా తప్పే, నేను యాక్చువల్గా తనూజని నామినేట్ చేయాలి, ఇంకా అందరూ పాయింట్స్ చెప్పడంతో నాకు ఏం పాయింట్స్ లేక లాస్ట్కి సంజన గారిని నామినేట్ చేశానని తను ఒప్పుకున్నాడు అనమాట. తర్వాత అసలు కథ ఇప్పుడు మొదలైందనమాట. ఎందుకంటే శ్రీజ నామినేట్ చేయమని హౌస్లోని ఎవరు ఎక్స్పెక్ట్ చేయని వ్యక్తికి ఇచ్చింది ఆవిడే మాధురి గారు అనమాట. ఆవిడే ఎక్స్పెక్ట్ చేయలేదు శ్రీజ వచ్చి మాధురి గారిని నామినేట్ చేయమంటుందని. తను తీసుకోవడమే బాగోలేదు, ఇవ్వడము బాగోలేదు, ఇద్దరికి అలాగే సరిపోయింది. లాస్ట్కి తీసుకుని రీతు గారితో నామినేట్ చేసింది. రీతు గారితో నామినేట్ చేసి కూడా బోరింగిల దగ్గర దెబ్బలాడుకుంటారు చూసారా, అలాగా ఆర్గ్యూ చేసుకున్నారు వాళ్ళు. చెత్త కింద ఆర్గ్యూ చేసుకుని నోరులు జారిపోయి కొట్టుకోవడానికి సిద్ధపడిపోయినంత బిల్డప్ ఇచ్చి నానా రభస చేసేసి బిగ్ బాస్ వాల్యూ తీసి పాడేశారు. మాధురి నువ్వెంత అని చండాలంగా అనమాట. ఎంత దారుణంగా ఉందంటే చూడడానికి కూడా చాలా చిరాకేసింది. మాధురి గారు ఒకరు, సంజన గారు ఒకరు, అస్సలు బిహేవియర్ మారట్లేదు వాళ్ళవి. మరి నాగార్జున గారు మనం వార్నింగ్ ఇచ్చారు, ఇలాంటి వాళ్ళని ఎలిమినేషన్ చేసి పడేయాలి, ఎందుకంటే అంత దారుణంగా ఉంది. బిగ్ బాస్ వాల్యూస్ పోతున్నాయి వీళ్ళ వల్ల. ఎందుకంటే అంత చీఫ్గా ఉండకూడదు, అంత పెర్ఫెక్ట్గా ఉండాలి, అంత క్లాస్గా ఉండాలి, నీట్గా ఉండాలి. బిగ్ బాస్ అంటే ఏంటనుకున్నారు, వచ్చిన వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు వచ్చారు, అలాంటి వాళ్ళు ఇంత చీఫ్గా బిహేవ్ చేయడం ఏంటన్నది అర్థం కావట్లేదు. బిగ్ బాస్ అసలు కలెక్ట్ చేసుకోవట్లేదు. బిగ్ బాస్ కలెక్ట్ చేసుకుని వార్నింగ్ ఇస్తే మధ్యలో బాగుంటుంది. అది బిగ్ బాస్ కలెక్ట్ చేసుకుంటే బాగుండును, కలెక్ట్ చేసుకోలేదు అనమాట. సీజన్ నామినేషన్ అయిపోయిన తర్వాత వెళుతూ తనుజ గారితో మాట్లాడింది. నిన్ను అక్క అనడానికి పిలబుద్ధి అవ్వట్లేదు నాకు, ఎందుకంటే అన్ని బాండింగ్ లేకుండా నువ్వు అసలు ఉండటం లేదు, ప్రతి దాంట్లోనూ నీకు ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తున్నారు, అలాగే నువ్వు ఈ స్టేజ్కి వచ్చేసావు అంతే తప్ప నీ ఓన్గా నువ్వు ఆడింది ఏమీ లేదు. నిజమే, ఆవిడ చెప్పిన పాయింట్స్ అన్నీ 100% కరెక్ట్. ఫస్ట్ ఎవరైనా బర్నీ గారిని పట్టుకుంది, తర్వాత ఇమానియల్ని పట్టుకుంది, తర్వాత పవన్ కళ్యాణ్ పట్టుకుంది, ప్రజెంట్ మాధురి గారితో ఉంది. వాళ్ళందరూ సేవ్ చేయడం వల్ల, వాళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల తను నెట్టుకొచ్చేస్తుంది. తను ఓన్గా అయితే సరిగ్గా గేమ్ ఆడడం లేదు, కాకపోతే కవరింగ్ ఎంత వస్తా అంత మాట అనేయడం, అరే నేను ఆ టైంలో ఆవేశంగా అనేసానని తప్పించుకోవడం, ఇదొక అలవాటు అయిపోయింది. తనూజ గారు ఒకరు, సంజన గారు ఒకరు. మాట అనేయడం, నాకు తెలుగు సరిగ్గా తెలియదు అని అనడం సంజన గారు అనమాట. తనూజ గారు నేను స్పీడ్లో మాట్లాడేసిన కోపంలో ఏం మాట్లాడినా అర్థం కాలేదు నాకు ఆ టైంలో అని తప్పించేసుకోవడం. ఇలాగ ఉంది వీళ్ళిద్దరి పనిని. అంత సపోర్టింగ్ ఉండడం వల్ల తనూజ గారు స్టేజ్లో ఉన్నారు. ఆ పాయింట్స్ అన్నీ శ్రీజ గారు పెర్ఫెక్ట్గా చెప్పారు. ఇప్పుడు లైవ్లో షష్ఠివర్మ వచ్చారు. షష్ఠివర్మ వచ్చి డెమాన్ పవన్ని నామినేట్ చేశారనమాట. నామినేట్ చేసిన తర్వాత ఆవిడ హింట్స్ ఇస్తుంది, ఆయన తీసుకోవట్లేదు, గుడ్డెది చేయలేబడినట్టు వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే నీకు మంచి ఆటగాడివి, మంచి గేమ్స్ అవి ఆడుతున్నావు, అన్నీ బాగున్నాయి, నువ్వు ఒక వ్యక్తి వెనకాల తిరుగుతున్నావు, ఆ తిరగడం మానేస్తే నీది బాగుంటుంది, నువ్వు ఫైనల్కి వెళ్తావని చెప్తుంటే నాకు తెలుసు, నాకు అర్థమైంది అని కవర్ చేసుకోవడం సరిపోయింది తప్పితే తను అసలు ఎక్కడ తీసుకున్నట్టు కానీ ఏమీ లేదు. తను కళ్ళు మూసుకుపోయి ఉన్నాడు, ఆ కళ్ళు తెరిస్తేనే కానీ డెమాన్ పవన్ ఉండడు. ఎందుకంటే రీతునే ప్రపంచం అనుకుంటున్నాడు, రీతు కూడా డెమాన్ పవనే ప్రపంచం అనుకుంటుంది. వీళ్ళిద్దరూ ఇలాగుంటే ఆడియన్స్ మాత్రం పక్కన పెట్టేస్తారు. కానీ ఇలా చెప్తున్నారు, అందరూ వచ్చిన వాళ్ళు అందరూ కూడా చెప్పారు, హింట్స్ ఇచ్చారు, అయినా పట్టించుకోవట్లేదు, అంత కళ్ళు మూసుకుపోయి ఉన్నారు. అలా ఉంటే కష్టం. తర్వాత రాము రాథోడ్
గౌరవ్‌ని నామినేట్ చేశాడు అన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు లైవ్‌లో అవుతుంది. రేపు చెప్తాను కథ వివరాలన్నీని. ఎందుకంటే భరణి గారు రావాలి. మరి నెక్స్ట్ మాస్క్ మ్యాన్ రాలేదంటున్నారు. వచ్చాడో రాలేదో తెలీదు. మరి ఈళ్ళొచ్చినోళ్ళందరూ కూడా రేపటి నుంచి ఉంటారా? లేకపోతే నాగార్జున గారు వచ్చిన తర్వాత సాటర్‌డే ఎపిసోడ్ నుంచి యాడ్ అవుతారా అనేది తెలియాల్సి ఉంది. అది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.